ఈ మధ్య ఎక్కువ మంది కూర కారాల వైపు ఇష్టం చూపుతున్నారు. అట్లా ఇడ్లీల్లో, దోసల్లో, టిఫిన్స్‌లో కూడా కారపొళ్ళు లేకుండా తింటలేదు. బయట మార్కెట్‌లో దొరికే కారపొళ్ళు గానీ, మనం ఇంట్లో చేసుకునే కారపొళ్ళు గానీ కేవలం టేస్ట్ కోసం మాత్రమే ఉపయోగపడతాయి. దానికి తోడుగా మనం ఆరోగ్యాన్నిచ్చే విధంగా ఈ కూర కారాలు తయారు చేసుకోగలిగితే 2 రకాల ఫలితాలు. ఒకటి టేస్ట్, 2 హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మీ అందరికీ కూడా పునర్నవ అనేది మన కణజాలాన్ని బాగా యాక్టివేట్ చేయటానికి, డీటాక్స్ చేయటానికి, ముఖ్యంగా లివర్‌కి, కిడ్నీలకి చాలా మంచిది. అంటే శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వటానికి, వ్యర్థాలన్నింటినీ క్లీన్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది పునర్నవ. అలాంటి దాన్ని కషాయంగానో ఇంకొక రూపంలోనో వాడమంటే టేస్ట్ అంత బాగోదు కాబట్టి చాలామంది దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆ పునర్నవ, అలాగే పుదీనా అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకి బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవటానికి చాలా మంచిది. టోటల్ బాడీ డీటాక్సిఫికేషన్కి మరియు బాడీ కూలింగ్ ఇవ్వటానికి, జీర్ణకోశ సంబంధమైన సమస్యలకు కూడా చాలా మంచిది పుదీనా. ఇవి 2 మామూలుగా అయితే మనం పుదీనా ఊరికే అన్ని ఆకులు వేసుకుంటాం, తక్కువ మోతాదులో వెళుతూ ఉంటుంది. అదే కూరకారములు అనుకోండి, ఈ పుదీనా కూడా ఎక్కువ మొత్తంలో మన లోపలికి వెళుతుంది. అలాంటి పుదీనా, పునర్నవ ఈ రెండిటిని ఉపయోగించి మరి అందులో రకరకాల పప్పుల్ని, కొన్ని గింజల్ని వేసి కమ్మగా టేస్ట్గా ఉండేటట్టు కూరకారం చేస్తే మీకు ఇండైరెక్ట్గా టేస్ట్తో పాటు ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ని, బాడీ డీటాక్సిఫికేషన్కి, అటు లివరు, ఇటు కిడ్నీ, టోటల్ బాడీ సెల్స్లో ఉండే వేస్ట్ అంతటినీ కూడా క్లీన్ చేసుకోవటానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్కి వీటికి చాలా మంచిగా ఉపయోగపడతాయి. అంచేత అలాంటి హెల్దీ కూరకారాలు మీరు ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, టిఫిన్స్లో కానీ, సాలడ్స్ మీద కానీ, ఎప్పుడన్నా కూరలు తయారు చేసుకునేటప్పుడు వాటిలో కానీ, రోటి పచ్చళ్ళలో కానీ ఇలాంటి కూరకారాన్ని కాంబినేషన్లో మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా అన్నము తినేటప్పుడు కూడా ఈ కూరకారం కాస్త మేగడ కలుపుకుని అట్లా తినేసిన వెన్నపూస కలుపుకు తిన్నా కూడా చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట. అందుకని ఆరోగ్యకరమైన కూరకారాలు మన ఫాలోవర్స్కి అందిస్తే బాగుంటుందని నా సలహా మేరకు A to Z న్యాచురోపతి వారు పుదీనా పునర్నవ కూరకారాన్ని స్పెషల్గా మీకు ఇంట్రడ్యూస్ చేశారు. చక్కగా ఇట్లాంటి వాటిని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగించుకుంటే బాగుంటుంది.